హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఏంటి మీ ఫ్యూచర్ గోల్ ఏంటి అసలు? అంటే పాలిటిక్స్ లోకి వద్దామనా, లేకపోతే పబ్లిసిటీ కోరుకుంటుంది కేవలం నాకు ఇంత ఉందని చూపించుకోవడానికి, పబ్లిసిటీ వద్దని అడుగుతున్నా, పాలిటిక్స్ లోకి రావాలని తన అజెండా వేరు కంప్లీట్ గా లేదండి అనే మాటకి ఏం చెప్తారు మీరు? పాలిటిక్స్ ఐ థింక్ ఐఎమ్ టెరిబుల్ పాలిటిషియన్. నాకు పాలిటిక్స్ లేదు, నాకు అది అవ్వదు. నాకు ఓకే, నేను ఎంతైనా ప్రేమతో ఉంటా. ఇప్పుడు నా డ్రైవర్ ని కూడా నేను డ్రైవర్ లాగా చూడను. దేర్ ఆల్ మై ఫ్యామిలీ బికాస్ ఐ స్పెండ్ సో మచ్ టైమ్ విత్ దెమ్. 24 గంటల్లో 22 గంటలు ఐ స్పెండ్ విత్ మై మాస్టర్స్, ఉన్న 5-6 వేల ఎంప్లాయీస్, డ్రైవర్లు కానీ వీళ్ళు కానీ, ఐ స్పెండ్ టైమ్ విత్ దెమ్. సో దే బికమ్ మై ఫ్యామిలీ. నేను తినకపోయినా కూడా ఐ యూజువలీ ఫీడ్ దెమ్ అండ్ ఐ ఎంజాయ్. దేర్ ఆల్ ఫైన్. పొలిటికల్ ఇది నాకు లేదు. ఐ థింక్ ఐఎమ్ నాట్ కట్ అవుట్ ఫర్ పాలిటిక్స్. ఓకే, ఏంటి ఫ్యాషన్ ఇండస్ట్రీనా లేకపోతే ఏముంది? ఇంకా 5-6 వేల మంది ఎంప్లాయీస్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఏంటి కంపెనీ నేమ్? Innovative Systems and Solutions. I have companies, and then we are into wind turbines. Okay. So Malaysian, Myanmar, Indian Navy, okay, Philippines Navy ki you have combat aircraft software. So we make that. And we make attack drones and ammunition dropping drones and surveillance drones. Periki drones hai gaani, but they are like mini aircrafts. Okay. So attack drones, we make all that. So that's a major thing. So overall ga aithe mottham worldwide oka 5,000 నుంచి 6,000 ఉంటారు ఎంప్లాయీస్ మొత్తం? లేదు, నా డిజైన్ హౌస్ లో, నా షోరూమ్ లో అంత ఉంటుంది. ఓకే, అది సాఫ్ట్వేర్, అది వేరు, ఇది డిజైన్ ఫ్యాషన్. ఓవరాల్ గా మొత్తం ఎంప్లాయీస్ ఉంటారు మీకు? ఉంటారండి బానే. నేను ఎప్పుడు కరెక్ట్ గా కూర్చొని లెక్క పెట్టలేదు కానీ, బికాస్ ఐ టేక్ ఈచ్ ఆఫీస్ as an office by itself. I have not really sat down and count. బట్ ఉంటారు. ఇప్పుడు సాలరీస్ మీరు మంత్ కు 100 నుంచి 200 crores పే చేస్తారు కదా? అంత ఉంటుంది సాలరీస్. ఇన్ని వేల మంది ఎంప్లాయీస్ అంటే 50-60 ఉంటుంది. 50-60 కోట్ల సాలరీస్. గ్రేట్. ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం మంచి ఆలోచన అండి. ఇంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం మంచి ఆలోచన అసలు మీది. No, it is good. I also fight for ఇప్పుడు రైతులు, we are fighting for a cause to revive lakes. ఇప్పుడు చెరువులన్నీ ఎండిపోయినాయి. మా చెరువు కూడా ఎండిపోయింది. అండ్ అక్కడ ఇప్పుడు మాకేదో కొంచెం పర్లేదు, బాబా దైవాలు ఏదో కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి ట్యాంకర్లో నీళ్లు తీసుకొచ్చి పోయటం ఏదో చేస్తున్నాం మొక్కలకి, చెట్లకి. మరి బెంగళూరులో తోటలో. అవును. మరి పాపం డబ్బులు లేని రైతులు, మనం ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళి డబ్బులు పడేసి బియ్యం కొనుక్కుని తెచ్చుకుంటాం. అది డబ్బులు పడేసాం, బియ్యం వచ్చినాయి అని ఫీల్ అయిపోతున్నాం. కానీ ఒక రైతు బిడ్డ పెట్టిన భిక్ష మనం తింటున్నాం. వాడు చాలా కష్టపడి పండించి అమ్మితే అది మనం తింటున్నాం. అండ్ హీ డజంట్ హ్యావ్ ద మనీ. ఇప్పుడు ఫార్మర్స్ రోజుకి తగ్గిపోయారు. వర్షాలు పడకపోతే మనమే చేసిన పెంట, రోడ్ల మొత్తం చెట్లన్నీ, అశోకుడు నాటిన చెట్లన్నీ కొట్టేసి, హైవేలు వేసేసి, కాంక్రీట్ బిల్డింగ్లు, కాంక్రీట్ జంగిల్స్ క్రియేట్ చేసి, వేర్ విల్ ద ఫార్మర్స్ గో? వేర్ విల్ దే గో? ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి, నేను సుధామూర్తి గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, వాళ్ళు మా ఇమ్మీడియట్ నైబర్, మా చేను పక్కన వాళ్ళది 2000 acres పెద్ద సోలార్ ప్లాంట్ ఉంది. ఆవిడ కూడా చాలా, షీఈస్ బ్యూటిఫుల్ లేడీ. ఆవిడ చాలా సార్లు తోటకు వచ్చారు, భోంచేసారు, పోయారు. సో షీ హాస్ టేకెన్ అప్ అ లేక్ అండ్ ఐ హావ్ టేకెన్ అప్ అ లేక్ టు డెవలప్ ద లేక్, టు రిటైన్ వాటర్ అండ్ సపోర్ట్ farmers. So that is a cause that I've been working on of late. మా జేసీబీలు, ట్రాక్టర్లు అన్ని గిప్పర్లు పెట్టి, so we're trying to clean up the lake and deepen the lake and try to retain as much water as possible. So అది ఇప్పుడు ప్రస్తుతానికి బిజినెస్ పరంగా కాకుండా సోషల్ సర్వీస్ పరంగా, యానిమల్ రెస్క్యూ పక్కన పెడితే, this is something I'm fighting for farmers. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.